Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the supplementary 8th class. In that, the Princess September. So already we have seen that how the bird is came inside of the golden cage. Already we have, right? So let's see that next paragraph. The little bird gave her a bow. Would you care to have me in the place of your parrot? Said the little bird. It's true that I am not so pretty to look at, but on the other hand, I have a much better voice. And Princess September clapped her hands with delight, and then the little bird hopped on to the end of her bed and sang her to sleep. So here, the little bird, already I said, the little bird, instead of the parrot, the little bird came into the kingdom. So he gave her bow. Bow అంటే ఇలా తల ఉంచి దానికి నమస్కారం చేస్తుంది. She is wishing to her. He is wishing to her. Would you care to have me in the place of your parrot? నువ్వు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ నుంచి ప్యారెట్ ఆల్రెడీ చనిపోయింది. సో మీకు ఇన్స్టెడ్ ఆఫ్ ప్యారెట్ ప్లేస్ లో నన్ను మీరు తీసుకోవచ్చు కదా అనేసి ఎవరంటున్నారు ఇక్కడ? Who is saying these words? The little bird. It's true that I am not so pretty to look at. కానీ నేను అంత అందంగా అయితే ఉండను. But on the other hand, I have a much better voice. దానికంటే నాకు అద్భుతమైన ఒక వాయిస్ నా దగ్గర ఉందని చెప్తున్నారు. ప్రిన్సెస్ సెప్టెంబర్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ డిలైట్. డిలైట్ అంటే హ్యాపీనెస్. డిలైట్ ఈస్ నథింగ్ బట్ హ్యాపీనెస్. అండ్ దెన్ ద లిటిల్ బర్డ్ హోప్డ్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్, అంటే అది నైట్ ఆమె నిద్రపోయేంత వరకు ఆ బెడ్ దగ్గరే వచ్చి సాంగ్స్ పాడేసి తను నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆ లిటిల్ బర్డ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో వెన్ షీ అవర్క్ నెక్స్ట్ డే ద లిటిల్ బర్డ్ వాస్ స్టిల్ దేర్ అండ్ హ్యాస్ షీ ఓపెన్ హర్ ఐసెస్ హీ సెడ్ గుడ్ మార్నింగ్. The maids of honor brought in her breakfast, and he ate rice out of her hand, and he had his bath in her saucer. So ఇక్కడ చూడండి, she awoke అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే the little bird was still there అంటే ఇంకా అక్కడే ఉంది. అంటే లిటిల్ బర్డ్ ఎక్కడికి వెళ్ళకుండా సేమ్ ఆ ప్లేస్ లోనే అక్కడే ఉంది. సో వన్ షీ ఓపెన్ హర్ ఐసెస్ హీ సెడ్, అది ప్రిన్సెస్ సెప్టెంబర్ కళ్ళు తెరిచిన వెంటనే ఓపెన్ హర్ ఐసెస్ హీ సెడ్, అతను ఏమన్నాడు, లిటిల్ బర్డ్ ఏమనిందంటే గుడ్ మార్నింగ్. ఏం చెప్పింది? గుడ్ మార్నింగ్. ద మెయిడ్స్ ఆఫ్ హానర్స్ బ్రాట్ ఇన్ హర్ బ్రేక్ఫాస్ట్. అక్కడ వర్క్ చేసి ప్రతి ఒక్క మేట్స్ ఏం చేశారు, ఆ యొక్క ప్రిన్సెస్ సెప్టెంబర్ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. అండ్ హీ హేడ్ రైస్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్ అండ్ హీ హ్యాడ్ హిస్ బాత్ ఇన్ హర్ సాసర్. అంటే తన యొక్క రైస్ ని కొంచెం రైస్ ని హ్యాండ్ లో పెట్టుకుని ఉంటే ఆ యొక్క లిటిల్ బర్డ్ వచ్చి తింటూ అలాగే ఒక సాసర్ కప్ లో స్నానం చేసింది ఆ లిటిల్ బర్డ్ అనేది. హీ బిగాన్ టు సింగ్ అగైన్ సో బ్యూటిఫుల్లీ దట్ ద మేడ్స్ ఆఫ్ హానర్స్ వర్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఇస్ నథింగ్ బట్ చాలా అద్భుతంగా ఉంది, అసలు ఇంత ఆశ్చర్యంగా ఉంది ఒక చిన్న లిటిల్ బర్డ్ హౌ ఇట్ ఇస్ సింగ్, అంటే ఏ విధంగా పాటలు పాడుతుంది ఇంత అద్భుతంగా అనేసి అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క వర్కర్ అనే వాళ్ళు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఫర్ దే హ్యాడ్ నెవర్ హర్డ్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే హర్డ్ అంటే వినడం, ఇలాంటి అద్భుతమైన పాటలు ముందెప్పుడు నేను వినలే లేదు. అండ్ ప్రిన్సెస్ సెప్టెంబర్ వర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంది. బికాస్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్యారెట్ దే కేమ్ the little bird, right? So that's the reason it's they very proud and very happy. So next one, now I want to show you to my 8 sisters, said the princess. She stretched out her first finger of her right hand so that it served as a crutch, and little bird flowed down and sat on it. Now I want to, అంటే ఇప్పుడు little bird కి ఇక్కడ now is nothing but who is that? సెప్టెంబర్ ఏమని చెప్పిందంటే I want to show you to my 8 sisters, అంటే మా 8 మంది అక్క చెల్లెల్ని నేను ఇప్పుడు చూపిస్తాను అనేసి ఇక్కడ చెప్తుంది. సెడ్ ద ప్రిన్సెస్. స్ట్రెచ్డ్ అవుట్ అంటే ఇలా తన ఫింగర్స్ ని, తన యొక్క రైట్ హ్యాండ్ ఉంది కదా, తన రైట్ హ్యాండ్ లోని ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ దాన్ని ఫ్లో అంటే ఏంటి ఎగరడం. అండ్ డౌన్ అండ్ సాట్ ఆన్ ఇట్ అంటే ఇలా ఫస్ట్ ఫింగర్ మీద నుంచి ఎవరున్నారు, హూ ఇస్ బీయింగ్ ద లిటిల్ బర్డ్. ఈ విధంగా చూడండి, see like this. This is the portion of that how she was carrying the little bird ni ఏ విధంగా క్యారీ చేస్తుంది ఇక్కడ చూడండి. she is having with his hands with the fingers she stretched out and she kept tearing in the
which one? The little bird. So akkada sat on it, akkada kuchunindi evaru little bird. Then the followed by her maids and horses, she went through the palace and called on each of the princesses. అంటే మొత్తం కింగ్డమ్ మొత్తం వెళ్ళి అక్కడంతా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది అక్కడ ప్రిన్సెస్. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ దమ్ లిటిల్ బర్డ్ సాంగ్ ఏ డిఫరెంట్ సాంగ్. అంటే ఒక్కొక్కరు వస్తున్నారు కింగ్డమ్ లో, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సాంగ్, అంటే ఒకే సాంగ్ పాడుకున్న డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పాడుతూ ఆ లిటిల్ బర్డ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బట్ ద parrots could only say God save the king and Pretty Polly. But remaining golden cage లో ఉన్న అన్ని parrots ఏం చెప్తున్నాయి? ఓన్లీ God save the king and Pretty Polly, ఈ 2 words తప్ప ఏం చెప్పడం లేదు. At last she showed the little bird to the king and showed the queen. అంటే లాస్ట్ కి కింగ్ క్వీన్ కి ఆ లిటిల్ బర్డ్ ని ఎవరు చూపించారు? సెప్టెంబర్. They were surprised and delighted. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, అలాగే ఆనందపడ్డారు కూడా. And I know I was right to send to you to bed without any supper, said the queen. Queen ఇప్పుడు చెప్పింది, నేను మంచి పనే చేశాను, ఎలాగో నిన్ని అసలు ఫుడ్ తినకుండా నీ యొక్క బెడ్ కి పంపించి మంచి పనే చేశాను అని చెప్పింది. This bird sings much better than parrots. అంటే parrots తో కంపేర్ చేస్తే this little bird will sing a very differently and very different type of the songs they will sing. Said the king, I should have thought you got quite tired of hearing people say God save the king, said the queen. I can't think why those girls wanted to teach their parents to say it too. ఇక్కడ చూడండి, అతను ఏం చెప్తున్నాడంటే, కింగ్ వచ్చి చెప్తున్నాడు, ఎప్పుడు ప్యారెట్స్ గాడ్ సేవ్ ద కింగ్ అని మాత్రమే చెప్తా, ఇంకేమి చెప్పవు. బట్ ఈ యొక్క లిటిల్ బర్డ్ ఈ సింగింగ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దే హ్యావ్ సాంగ్స్. సో ఎందుకు ఈ ప్యారెట్ కూడా ఇలా నేర్పించింది కదా, వీళ్ళు ఎప్పుడు ఈ 2 words తప్ప ఏది మాట్లాడడం లేదు అనేసి కింగ్ వచ్చి ఏం చేస్తున్నాడు? దసే అజ్యూమింగ్ టు ద క్వీన్ అలా చెప్తూ ఉన్నాడు. అండ్ ద సెంటిమెంటల్ ఈజ్ అడ్మైరబుల్ సెడ్ ద కింగ్ అండ్ ఐ నెవర్ మైండ్ హౌ ఆఫెన్ ఐ హర్డ్ ఇట్ బట్ ఐ డూ గెట్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ దోస్ ప్యారెట్స్ సే Pretty Polly. ప్రతి రోజు ఈ యొక్క మాటలు విని గాడ్ సేవ్ ద కింగ్ Pretty Polly 2 words ప్యారెట్ నుంచి విని నాకు చాలా విసుగునేది వచ్చేసింది అని చెప్తున్నాడు. అండ్ దే సే ఇట్ ఇన్ 7 different languages said the princess చెప్తున్నారు వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు, కానీ మా parrots 7 different languages లో ఈ వర్డ్స్ చెప్తున్నాయి, బట్ అదే చెప్తున్నాయి కదా, వేరే ఏం చెప్పడం లేదు కదా. I dare say they don't know, said the king, but it reminds me too much of my counselors. They say the same thing 7 different ways and it never means anything anyway they say it. చూడండి, కింగ్ చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని లాంగ్వేజెస్ చెప్పినా బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ గెటింగ్ సర్ప్రైజ్ అండ్ నాట్ అట్ ఆల్ గెటింగ్ డిలైట్. అంటే నాకు ఆనందము అనిపించలేదు, సర్ప్రైజ్ అనిపించలేదు. బట్ ఐ కెన్ సీ ద లిటిల్ బర్డ్ హీ ఈస్ సింగ్ ఏ లాట్ ఆఫ్ సాంగ్స్ అబౌట్ ఫర్ మీ. అంటే నా కోసం, నా యొక్క రాజ్యం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ అనేది పాడుతుంది అనేసి ఇక్కడ కింగ్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ, కింగ్డమ్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ప్రిన్సెస్ సెప్టెంబర్ హౌ షీ వాంట్ టు ఇంట్రడ్యూస్ the little bird to the total kingdom. Already I have explained, right? So if you have any doubt, please comment us. Thank you one and all.